ఛాంపియన్స్ ట్రోఫీలో తుది అంకానికి సర్వం సిద్ధమైంది. ఆఖరాటకు రెడీ అయ్యాయి టీమిండియా కివీస్. దీంతో ఇవాళ హై టెన్షన్ మ్యాచ్ జరగనుంది. ఫైనల్ ఫైట్ కోసం ఇరు జట్లు సై అంటే సై అంటున్నాయి. నువ్వా నేనా అన్నట్లు తలపడడానికి రెడీ అవుతున్నాయి. దీంతో ఛాంపియన్స్ కప్ కోసం కొట్లాట మామూలుగా ఉండే అవకాశం లేదు. ఇరు జట్లు తగ్గేదేలే అంటున్నాయి. ఫైనల్లో చెలరేగి ఆడేందుకు ఇటు రోహిత్ సేన అటు శాటన్ సైన్యం అస్త్రశస్త్రాలతో సిద్ధమైంది. ఈ మ్యాచ్ ను చూసేందుకు అభిమానులు కూడా సిద్ధమైపోయారు. ఇండియా గెలవాలని నిన్నటి నుంచే పూజలు కూడా చేస్తున్నారు. దుబాయ్ వేదికగా భారత్ న్యూజిలాండ్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఫైట్ జరగనుంది. ఈ మధ్యాహ్నం 2:30కు తుది సమరం ప్రారంభం కానుంది. ఆ సమరంతో గెలిచిన టీమ్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విన్నర్ గా నిలుస్తుంది. కప్పు కోసం జరిగే కొట్లాట కావడంతో ఇరు జట్లు మ్యాచ్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఫైనల్ ఫైట్ కు భారత్ కివీస్ సిద్ధమైపోయాయి. ఇక కాకినాడలో క్రికెట్ జోష్ పై మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, బలరాం, క్రికెట్ అభిమానులకు దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక పండగ వాతావరణం చెప్పాలి. అయితే ఈ రోజు భారత్కు న్యూజిలాండ్కు జరిగే చివరి పోరుకైతే మాత్రం ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు 2:30 ఎప్పుడవుతుందా, మ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. అసలు ఏ విధంగా ఉండబోతుంది, ఈ రోజు ఛాంపియన్ ట్రోఫీ ఎవరు దక్కించుకోబోతున్నారు అనేది అభిమానులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతానికి మనం కాకినాడ జిల్లా కాకినాడలో క్రికెట్ అభిమానుల మధ్య అయితే ఉన్నాము. చెప్పండి, ఈ రోజు టోర్నీ ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇది ఫైనల్ మ్యాచ్ కావడం, పోరు అంటే ఆ పోరు ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? చాలా ఎక్సైటింగ్ గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా పర్ఫార్మెన్స్ అయితే చూసాము. అన్ని వన్ సైడెడ్ చేసుకొని వచ్చాం. బయట నుంచి చాలా కమెంట్స్ అయితే వచ్చినాయి అనలిస్ట్ నుంచి. ఇండియా ఎక్కడికి వెళ్ళలేదు, దుబాయ్లోనే ఉంది, అడ్వాంటేజ్లు ఉన్నాయి అన్నీ చెప్తున్నారు. బట్ లాహోర్లో మనం వెళ్ళుండి కరాచీలో ఆడుంటే ఎన్నో సెంచరీలు కొట్టేవాళ్ళం. అవి మిస్ అవుతున్నాం అని మనం ఎక్స్పెక్ట్ చేయాలంతే. దుబాయ్లో ఉన్న ఆ స్లో పిచ్ని ట్యాకిల్ చేయాలంటే డిఫరెంట్ ఫ్లాట్ డెక్స్ మీద ఏం ఆడలేదు. సో ఆ థ్రెట్టే. సో లాస్ట్ ఇయర్ వరల్డ్ కప్ చూస్తే మనం 9 సిటీస్ తిరిగి కూడా మనం వరల్డ్ కప్ కొట్టాం. సో ఆ కమెంట్స్ అయితే మనం పక్కన పెట్టేసుకొని మన వాళ్ళు ఏంటంటే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇంకా పర్ఫార్మెన్స్కి వస్తే ప్రతి వరల్డ్ కప్లో ఏంటంటే బేస్ మీద కొన్ని ప్లేయర్స్ బేస్ మీద వెళ్తాం. కానీ ఈ వరల్డ్ కప్ అయితే ఏదైతే చూస్తున్నామో ప్రతి ఒక్క ప్లేయర్ నుంచి ఒక మంచి పర్ఫార్మెన్స్ అయితే మనం చూసాం. స్టార్టింగ్లో చూస్తే ఓపెనర్స్ ఎవరైతే ఉన్నారో శుభ్మన్ గిల్ కానీ రోహిత్ శర్మ కానీ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ఇంకా విరాట్ కోహ్లీ చెప్పవసరం లేదు, గవాస్కర్ ట్రోఫీలో ఏం ఆడలేదు, అయిపోయింది విరాట్ కోహ్లీ అన్నారు. బట్ ఛాంపియన్ ఈజ్ ఆల్వేస్ అ ఛాంపియన్, ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని ప్రూవ్ చేశాడు మళ్ళీ. ఇంకా శ్రేయస్ అయ్యర్ అంటారా, మిచెల్ శాంట్నర్ వస్తాడు, లెఫ్ట్ ఆర్మ్ కొంచెం స్పిన్ థ్రెట్ ఉంది అని అందరూ అనుకుంటున్నారు. కానీ శ్రేయస్ అయ్యర్ స్పిన్ ఎలా ఆడతారో మనం అందరం చూసాం. ఇంకా హార్దిక్ పాండ్యా చూసాము, స్పిన్ అంటే ఎలా కొడతాడో మన మ్యాచ్లో విట్నెస్ చేసాం. సో స్పిన్ కూడా మనకి ఏ ప్రాబ్లం లేదు మిడిల్ ఆర్డర్లో. అండ్ మ్యాట్ హెన్రీ కూడా కొంచెం ఫాస్ట్ బౌలింగ్ కొంచెం అలా అని న్యూజిలాండ్ మంచి టీం కాదని కాదు. బట్ రచిన్ రవీంద్ర టాప్ ఆర్డర్లో మంచి ఫామ్లో ఉన్నాడు. ఇంజరీ వచ్చిన తర్వాత కూడా మంచి సెంచరీ అనేది కొట్టాడు. బట్ మనకి చక్రవర్తి ఉన్నాడు చక్రవ్యూహం తిప్పడానికి. సో డోంట్ నథింగ్ టు వరీ. పిచ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అసలు గ్రౌండ్ ఎలా ఉంటుంది అంటారు? అంటే ఇది ఇద్దరికీ కూడా అంతిమ పోరు, ప్రతి బాల్ కూడా చాలా క్రిటికల్గా ఉండబోతుంది. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు అసలు పిచ్? అయితే కొంచెం స్లో సైడే ఉంటుందండి. మనం ఒక 240, 250 ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంతగానే ఏం కాదు. సో మనకన్నా క్రికెటర్స్గా చాలా బాగా తెలుసు, మనం టాస్ గెలిచిన 240, 250 అయితే చేసి చేస్తాం అనేది డిఫికల్టే. మనం ఉన్న బౌలర్స్కి ఏంటంటే అంతకన్నా తక్కువలోనే రెస్ట్రిక్ట్ చేస్తారు అనుకుంటున్నాను, ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా బాగుంది. ఇప్పుడు మనం 4 స్పిన్నర్స్ వెళ్తుంటే హార్దిక్ పాండ్యా మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి 4 స్పిన్నర్స్ వెళ్తానికి మనం కొంచెం ధైర్యం చేస్తున్నాం. సో హార్దిక్ పాండ్యా కూడా మంచి క్రూషల్ వికెట్స్ వేస్తున్నారు స్టార్టింగ్లో. అండ్ షమి యాజ్ యూజువల్ మంచి ఫామ్లో ఉన్నాడు. మనం చూసాం ఫస్ట్ 4 overs ఎంత మంచి స్వింగ్ చేశారో. సో బౌలింగ్ డిపార్ట్మెంట్ ఎక్సలెంట్గా ఉంది. అయితే క్రికెట్ అభిమానులు అయితే బౌలింగ్ కూడా చాలా బాగుందని చెప్తున్నారు. అయితే మరికొంతమంది ఉన్నారు. చెప్పండి, అంటే టాస్ గెలిస్తే ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటారు? అసలు ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? ముందుగా ఆల్ ది బెస్ట్ టు టీమ్ ఇండియా. ఖచ్చితంగా టాస్ నెగ్గిన తర్వాత ఇండియా బ్యాటింగ్ తీసుకున్నా బౌలింగ్ తీసుకున్నా మనకి ఇబ్బంది లేదు. మనం చేజింగ్ కూడా చాలాసార్లు మనం విక్టరీ సాధించిన రోజులు ఉన్నాయి. లాస్ట్ మన 2011 వరల్డ్ కప్ కూడా మన అందరం కూడా చేజింగ్లోనే మనం వరల్డ్ కప్ తెచ్చుకోగలిగాం.
సో ఖచ్చితంగా మనం ఇండియాలో మనకి ప్రధానమైన అదృష్టం ఏంటంటే రోహిత్ శర్మ, కోహ్లీ ఇలాంటి సీనియర్ బ్యాట్స్మెన్స్ కూడా చాలా ఫామ్లోకి రావడం అది నిజంగా చాలా మంచి పరిణామం. ఇంకా ఈ టోర్నమెంట్లో ఖచ్చితంగా రాణించగలగడం ఒక శుభపరిణామం అని చెప్పొచ్చు. సో వీళ్ళందరూ కూడా మంచి ఫామ్లో ఉన్నారు. అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా న్యూజిలాండ్ కూడా మనం తక్కువ అంచనా వేయలేం. మనం ఆస్ట్రేలియాని కొట్టగలిగా ఉంది, కొంత కాన్ఫిడెన్స్ మనకి ఎక్కువగానే వచ్చింది కాబట్టి మనం న్యూజిలాండ్ కూడా ఖచ్చితంగా మనం వాటి మీద మనం విక్టరీ సాధించాలి. మ్యాచ్ కింగ్ రూల్ చేస్తాడు. ఐ థింక్ సో షమీన్ తీసి హర్షదీప్ సింగ్ ని పెడితే మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇది ప్రస్తుతానికి అయితే మరికొంతమంది అభిమానులు అయితే మాత్రం ఉన్నారు. చెప్పండి అసలు అంటే ఈ మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎలా ఉంటుంది అసలు, ఏంటి అసలు? కింగే రూల్ చేస్తాడు ఈరోజు. అండ్ హార్దిక్ పాండ్యా కొడతాడని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే మొన్న 2024 ఫైనల్లో కూడా హార్దిక్ పాండ్యా చేశాడు. ఈసారి కూడా హార్దిక్ పాండ్యా చేస్తాడు. అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం అంటే ఈ రోజు జరగబోయే ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఇండియాకి సంబంధించి జరగబోయే ఫైనల్ మ్యాచ్ లో ప్రతి ఒక్కరూ కూడా ఒక పక్కన బ్యాటింగ్ అదరగొడతారనుకుంటుంటే దానికి సంబంధించి దానికి మించి బౌలింగ్ ఉంటుంది. బౌలింగ్ తో పాటు ఫీల్డింగ్ కూడా ఉంటుంది. ఒక వ్యూహాత్మకంగా ఇటు ఇండియా న్యూజిలాండ్ ఎదుర్కోబోతుంది. టోర్నీ కప్ అయితే మాత్రం ఖచ్చితంగా మన ఇండియా గెలుచుకుంటుందని చెప్పి అభిమానులు అయితే మాత్రం చెప్తున్నారు. బలరాం, ఇది ఇక్కడ పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సతీష్. మొత్తంగా కాకినాడలో క్రికెట్ అభిమానులు అయితే ఖచ్చితంగా ఈ రోజు మ్యాచ్ కోసం చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. భారత్ ఖచ్చితంగా ఫైనల్ కప్ కొడుతుంది అనే ఆశాభావాన్ని అయితే ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తూ ఉన్నారు.